ఈస్ ది బెస్ట్ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు చూపిస్తున్న రెసిపీ కొబ్బరి పులావ్. ఈరోజు సండే స్పెషల్ కొబ్బరి పులావ్ అండి. చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ 3.5 కప్స్ రైస్ తీసుకున్నానండి. నేను కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక కొబ్బరి చెక్కని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకుంటే కొబ్బరి పాలు ప్రిపేర్ అవుతాయి. వీటిని వడకట్టుకోవాలండి. కొబ్బరి పాలను వడకట్టుకుందామండి. వడకట్టుకుని ఒక గ్లాస్కి 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఈ క్వాంటిటీ ఎంత వచ్చిందో చూసుకుని దాని తర్వాత ఎంత వాటర్ కలుపుకోవాలో మనకు ఒక ఐడియా వస్తుంది. కొబ్బరి పులావ్కి ఇప్పుడు ఏమేమి వెజిటేబుల్స్ కావాలో చెప్తున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. బఠానీ ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతాయి. కొత్తిమీర, ఆలుగడ్డ, క్యారెట్, ఒక క్యారెట్ సరిపోతుంది. ఇవి మసాలా ఇంగ్రీడియంట్స్ అండి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, కొంచెం షాజీరా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటామండి. ఆయిల్ పోసుకుంటాం. ఆయిల్ వేడైనాక మసాలా దినుసులు వేసేయాలండి. కొంచెం ఫ్రై అవ్వాలి. బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి వీటిని బాగా. ఉల్లిపాయ ఫ్రై అవుతుందండి. తర్వాత ఉల్లిగడ్డ, ఆలు, క్యారెట్ మగ్గుతున్నాయండి. ఇందులో పచ్చి బఠానీ వేసేయాలి. మనం గ్రీన్ పీస్ అయినా తీసుకోవచ్చు. నేనైతే బఠానీ తీసుకుంటున్నాను. 2-3 నిమిషాలకు ఒకసారి వీటిని కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. ఒక 2 నిమిషాలు ప్రిపేర్ అయిపోతాయి. పేస్ట్ వేసుకుందాం. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పాలు ఇవ్వండి. క్వాంటిటీ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. నేను ఈ గ్లాస్ కొలతోనే రైస్ కూడా వేసానండి. తర్వాత కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకుని కూడా పాలను తీసుకున్నానండి. 3.5 కప్స్ పాలు వచ్చినాయండి. మనం తర్వాత క్వాంటిటీకి తగ్గట్టు ఎక్స్ట్రా వాటర్ కలుపుకోవాలి. పాలు 3.5 కప్స్ వచ్చినాయండి. నేను మిగతాదంతా వాటరే యాడ్ చేసుకున్నాను. 1కి 2 వంతులు వాటర్ యాడ్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని బాగా మరిగనిద్దాం.
2 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే రెడీ అయిపోయిందండి కోకోనట్ పులావ్. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. వేడి వేడి కోకోనట్ పులావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం యూట్యూబ్ ఛానల్లో, ది బెస్ట్ మీడియా ఛానల్లో మీకు ప్రసారం చేస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.